ఒక్కసారి మీరు అది పాడాలి అని నేను కోరుకుంటున్నాను. మామూలుగా గొంతు అలాగే ఉందిలేండి. అది అంటే రకరకాలుగా అనుకున్నాం. అదే కొంచెం వాయిస్ ఏదైనా కొంచెం మిక్సీలో వేసినట్టు కొంచెం అట్లయినా వెళ్దామంటూ. వాయిస్ మిక్సీలో ఎలా అంటే No, that's వాడు డైలాగ్ కూడా అంటాడు కదా, ఇలాంటి ఫోబియా వచ్చినప్పుడు నా వాయిస్ ఇంతే మనస మిక్సీలో వేసినట్టు గర్ర గర్ర అయిపోతుంది. సో అట్లా ఇది ఒక్కసారి ఆ గర్ర గర్ర వాయిస్తో ఆ పాట పాడరా? ఎందుకులేండి, బాగా వెళ్తుందిగా. బాగా వెళ్తుంది కాబట్టే మాకు కావాల్సింది అదే. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని, నవ్వు ఆపుకుంటున్నావు కదా సుమ్యు. ఆ దేవుడు. క్రేజీ బట్ అది. సో అది ఫస్ట్ నుంచి స్క్రిప్ట్లో ఉండిందా లేకపోతే అప్పటికప్పుడు డెవలప్? లేదు, నేను ఫస్ట్ ఆయన అడిగారు, నేను డబ్బింగ్ కరెక్ట్గా చెప్పకపోతే నువ్వు చెప్పేసి ఆ పోర్షన్ అంతా అన్నారు. కానీ సూపర్గా బాగా సెట్ అయిపోయింది అండి నాకు. అది అదే వదిన కొడుకు వరస్టులా కొడుకు అంటాడు కదా, సో అదంతా నాకు నువ్వు చెప్పే ఒకవేళ నాది కానీ కరెక్ట్గా రాబోతాను. లేదు సార్ ఇదే సూపర్గా వచ్చిందంటే ఇంకా అది. సో ముందు నుంచే ఉంది అది. చేస్తూ ఉండింది అది. థియేటర్లో నేను బిగ్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే సడన్గా అది మాత్రం కట్ చేస్తారు కదా ప్రోమోలో, కళ్ళలో నేను పాడింది వరస్ట్గా ఇప్పుడు అదే ప్రోమో, అదే మాకు ప్రోమోకి దొరికింది. అలవాటు అయిపోయింది నాకు కూడా. మీరే అనిపించింది. లేదు లేదు, మాకు ప్రోమోకి వస్తుంది. ఏమిటి వెళ్ళాలి. ప్లాంట్ ఇదంతా పక్కా ప్రణాళిక ద్వారా జరుగుతుంది. మీరు పాపం ఒక సో ట్రై చేస్తారా ఒకసారి అలా? లేదు సారీ. ఏది కృష్ణమ్మకి మీ మిక్సీలో వేసిన వాయిస్తో ట్రై చేయండి. ఒకళ్ళు ఒక సినిమాకి ఒకళ్ళు దొరికారుగా, నేను దొరికేసాను. మా సినిమాకి మా డైరెక్టర్ దొరికాడు. మా షిప్ నడిపించే మా సార్ ఆఫ్ ద షిప్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ కిషోర్ తిరుమల గారు. మొత్తం. కానీ పాపం ఒక కొరియోగ్రాఫర్స్కి, ఒక ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్కి మిమిక్రీ చేయడానికి, ఒక యాక్టర్స్కి అందరికి ఇబ్బంది మీ వల్ల. అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు అందరి పొట్ట కొట్టు. అందరి స్పేస్ తీసేసుకుంటున్నారు మీరు. అదే లేదు, అవసరాన్ని బట్టి. అవసరానికి అనుగుణంగా మీలోని నేను చేయలేదు అనుకుంటా, 9 వయసులో 8 వయసులో చెప్పారు. చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి కదా, అంటే 9 డిఫరెంట్ వాయిస్లని నేను ఒక్కనే చెప్పుంటా. చిన్న చిన్న డైలాగులు ఉంటాయి, లాస్ట్ మినిట్ అడ్జస్ట్ చేయాలి, టక్కని ఇది ఉంటే బాగుంటుందని. సో అప్పుడు మనమే చెప్పేస్తాం. ఆ లాస్ట్ మినిట్లో మళ్ళీ మనం తీసుకొని వచ్చి పెట్టి. ఓకే. సో అంటే ఫస్ట్ నుంచి మీరు అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉందో ఆ జాబ్ మీరు తీసుకునే ఉన్నారు. దాని తర్వాత మాకు కొరియోగ్రాఫర్ది తెలిసింది, దాని తర్వాత లిరిసిస్ట్ తెలిసింది. లిరిసిస్ట్ అవుదామని వచ్చింది నేను ఇండస్ట్రీకి. వావ్. ఏ ఇయర్లో సార్? 2002. పాటలు ఎవరు తీసుకోవాలి, విన్నారు కానీ పంపించేశారు. అయ్యయ్యో. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను సీరియల్కి. కాకపోతే అప్పుడు నాకు ఆ పాటల మీద ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇప్పుడు మీరు సినిమాలో చూస్తే పాటలు మంచి మంచి కాన్సెప్ట్స్ అవన్నీ ఉంటాయి. యా. సో సీరియల్ సాంగ్స్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది? కార్తీక దీపం, కృష్ణమ్మకి, గోదావరికి ముందు నుంచి నాకు అంటే హీరో గారు రవితేజ గారిది విక్రమార్కుల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, మొత్తం ఆడాళ్ళందరితో ఒక ఫైట్ లాగా గొడవలాగా మొత్తం గిల్లేసి వాళ్ళు కొడతా ఉంటారు. సో అది అంత ఈజీగా ఒక యాక్టర్కి ఆయనకే అంత దాన్ని ఆయన కాబట్టి ఆయన బాడీ లాంగ్వేజ్కి ఎక్స్ట్రాడినరీ వర్కౌట్. నా ఫేవరెట్ సీన్ అది ఆయన సినిమాల్లో. సో ఆయన ఆ ఫైట్ లాగా చేశారు కదా, ఇంతమంది లేడీస్తో ఒక్కసారిగా ఒక 100 మంది లేడీస్తో చీరలు కట్టుకొని పబ్బులో సీరియల్ సాంగ్స్కి రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది పబ్బులో కార్తీక దీపం సాంగ్ పబ్లో. సో కాంట్రాస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి ముందు నుంచి ఆయన హీరో గారు స్క్రిప్ట్ చేస్తున్నప్పుడే ఆయన కోసం అనుకున్న ఐటమ్ అది. ఇప్పుడు పబ్లో డీజేలు అందరూ సీరియల్ సాంగ్స్ కోసం ఎత్తుకుతున్నట్టున్నారు, సీడీల కోసం ప్లే చేయడానికి. మీరు అది ఆ ట్రెండ్ కూడా క్రియేట్ చేశారు, ఇప్పుడు అది కూడా జరుగుతుందన్నమాట. అండ్ నేను మీకు ఒకటి చూపిద్దాం అని అనుకుంటున్నాను, దాని మీద మీ రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, నేనే మిగతా వాళ్ళని అడగరా? ఇది అందరి రియాక్షన్ బేసిక్గా, నాట్ ఓన్లీ యూ. నేను మరీ అలా డైరెక్టర్ సైడే కాకుండా నాకు చాలా నచ్చింది ఇది. మీ సినిమా ఎలా అయితే నచ్చిందో నాకు ఇది కూడా అలానే నచ్చింది బేసిక్గా. అంటే బేసిక్గా మనకి 100 డేస్ ఫంక్షన్ ఒకప్పుడు ఉండేవి కదా, అలా మాస్ డైలాగ్ కదా, కొంచెం కాన్షియస్ అయినారు అంతే. అవును, కాన్షియస్ అయ్యాను. ఎందుకంటే నేను చెప్పేసాను ఉంది కరెక్ట్గా. యా, అవుతుంది అప్పుడప్పుడు అలాగే అవుతుందండి. ఫస్ట్ నేను నెక్స్ట్ డే చెప్పాను సార్, నేను చెప్పలేదు. నెక్స్ట్ సక్సెస్ మీట్ జరిగినప్పుడు చెప్పా, అది తడబడ్డాను అని నేనే చెప్పాను. బట్ రీచ్ అయిపోయింది. రీచ్ వాజ్ యునానిమస్. అంటే ఫ్యాన్స్ అన్ని దాన్ని ఒక వచ్చి వెనకాల ఆర్ఆర్ఆర్ వేసి, సో ఐ వాస్ లైక్ ఓకే రైట్. దట్ వాజ్ మై అంటే జెన్యున్ అడ్మిరేషన్ టువర్డ్స్ హిమ్. లైక్ యాజ్ అ ఫ్యాన్, I've also been seeing all his work, the kind of person he is. So as a fan that came చాలా genuine గా వచ్చింది. బట్
డైలాగ్ ఇలా స్టేజ్ మీద చెప్పడం వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో నేనే ఉన్నాను పక్కన, ఈవిడ 100 రోజులు అన్నారా 100, బికాజ్ నాకు నెక్స్ట్ ఎవరిని పిలవాలి అనే దాంట్లో ఉంటుంది అనమాట నా గోల్. అంతే పాజిటివ్ చూసి ఓకే కూల్ ఏదో అన్నారు. ఇప్పుడు చెప్పాలనుకునేది అయితే ప్రపంచానికి రీచ్ క్లియర్గా వెళ్ళిపోయింది. ఎస్ సార్, ఇంతకంటే క్లియర్గా వెళ్ళలేదు ఎందుకంటే చాలా వైరల్ అయ్యి వెళ్ళింది, అది రీచ్ అయిపోయింది. నో వరీస్, చెప్పాలనుకునేది చెప్పేశారు. అండ్ డింపుల్ యూ ఆల్వేస్ మెన్షన్ దట్ నేను రవి సార్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పి, సో ఎప్పుడు ఏ సినిమా చూసి మీరు ఆయన ఫ్యాన్ అయ్యారు? నాకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను వెల్ వాజ్ అంటే ఆయన కిక్ సినిమా జరిగేటప్పుడు ఐ వాజ్ ఆస్క్డ్ ఫర్ హిజ్ సిస్టర్ ఇలియానా సిస్టర్ రోల్ లాంగ్ బ్యాక్. అప్పుడు అది అవ్వలేదు. అండ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ సమ్హౌ జస్ట్ నా ఫోటో చూసి మాత్రమే అడిగారు. బట్ దెన్ మా ఇంట్లో లేదు నువ్వు ఇంకా చిన్నపిల్లవి అది ఎట్లా చేస్తావు అది. బట్ దెన్ ఐ మెన్షన్ హిమ్ ద సర్కిల్. నేను అప్పుడు చాలా గట్టిగా లేదు సమ్ డే ఐ విల్ వర్క్ విత్ హిమ్ అని ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్ దట్ ఐవ్ డన్. ఐ డోంట్ నో. Down the line I worked with him in Khiladi. ఆయనతో కిలాడి పని చేసేటప్పుడు I'm generally a person, and when I'm working with somebody or when I see them, that's how I learn a lot of things from them. Be it working with Kishore Garu, Sonia or anybody. Like I pick a lot of things from them and I get inspired such people. So ala na Kiladilo when I was working with him for a while and I saw how he is, పక్కన వాళ్ళతో ఎలా ఉంటారు, some it's very rare quality to have in heroes in general. So I think and working for the second time here, so yeah, I started admiring him in general. Yeah. సో ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏదో ఒకటి వాళ్ళ కిషోర్ గారి నుంచి అలా పిక్ చేసింది ఏంటి? అడుగుతా, మీతో కూడా కలిసి వర్క్ చేశారు నాకు అర్థం కదా. కిషోర్ అంటే తను ఎవరికైనా వర్క్ చేస్తే మీ దగ్గర నుంచి తను ఏం పిక్ చేశారో అని అడుగుతున్నాను నేను. జనరల్ క్యారెక్టరిస్టిక్. మీరు ఎందుకు అంత భయపడ్డారు అసలు? నేను ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్స్ అడిగాను. ఇంగ్లీష్ మీ టక్కని ఎంత షార్ప్గా అట్లా అడిగితే ఏమడిగారు? ఆవిడ అదే యాక్టింగ్ సెటిల్గా ఇట్లా కావాలనింది అది. నేను మిమ్మల్ని అడిగారు క్వశ్చన్ డింపుల్కే. మరి నా మధ్యలో నన్ను ఎందుకండి? మీ పేరు వచ్చింది కానీ మీకు కాదు క్వశ్చన్ ఇది. సో మీరు కిషోర్ తిరుమల గారి నుంచి ఏం పిక్ చేశారు? మీదది him being down to earth, like అది చాలా రేర్ క్వాలిటీ యూజువలీ. అంటే when somebody is still అందరూ when making fun of you also picking up very sportively and just being that talent and proving it every time, I think that is something that I've observed from him and I really admire like anything because నేను శైలజ one of my favorite films అన్నమాట. చాలా అమేజింగ్గా ఉంటుంది దాని మీ డైరెక్షన్ కానీ లేకపోతే మీరు చూపించే ఆ సీన్స్, ఆ సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళు చేసిన విధానం కూడా అమేజింగ్గా ఉంటుంది. ఆ సినిమా వన్ ఆఫ్ బెస్ట్ ఫిలిమ్స్ అని చెప్పాలి అది. నాకు చాలా ఇష్టం. అందులో హీరోయిన్ కీర్తికి చూసినప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది నాకు. బట్ కొంచెం అప్పుడే ఫస్ట్ ఫిల్మ్ కదా కీర్తికి. సో కమర్షియల్గా అప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్కి కట్ చెప్పన్నారు. అంటే హీరోకి బాగుంటుంది వాళ్ళిద్దరి పైన అంటే నేను కావాలని కథ సరిగ్గా చెప్పలే. అప్పుడు టాప్లో ఉన్న హీరోయిన్కి నాకు నచ్చలేదండి కదా అంటే అవునండి థ్యాంక్స్ అండి నేను వచ్చా. ఎందుకంటే నాకు కొత్త కీర్తినే క్యాస్ట్ చేయాలి అంటే క్యారెక్టర్ మనం ఒక ఇంట్రోవర్ట్ అనేది రాసుకున్నప్పుడు ఆల్రెడీ వేరే ఇమేజ్తో ఉన్న వాళ్ళని మనం అంత ఈజీగా బ్రేక్ చేయడం కష్టం. కొత్త అమ్మాయి అయితే నిజంగానే ఈ అమ్మాయి శైలు అనే ఫీలింగ్లో ఉంటారు అని అనిపించి అలాంటివి కూడా చేశాను ఆ సినిమా కోసం. సినిమా కోసం ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పారు నా కోసం. ఆడితేనే డబ్బులు వస్తాయి ఖచ్చితంగా. అండ్ అది ఉంటుంది కదా డెఫినెట్గా డైరెక్టర్కి సినిమా ఖచ్చితంగా ఆడాలని. అండ్ ఇంకొక క్వశ్చన్, రవి సార్ బ్రిలియంట్ యాక్టర్, అది అందరికీ తెలుసు, అది నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎన్నో ఇయర్స్గా చూస్తున్నాం ఆయన సక్సెస్ని. అండ్ కాకపోతే ఒక హీరోకి ఒక 2-3 ఫెయిల్యూర్స్ దానికంటే ముందు వచ్చిన తర్వాత మన సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఆ డైరెక్టర్కి ఎలా ఉంటుందండి? వాజ్ ఇట్ లైక్ అది కూడా ఉంటుందా? దాన్ని కూడా అంటే ఏ ఫెయిల్యూర్ సక్సెస్ అనేది మనకి ఎవరికి అందరికీ ఉంటుంది. మనం గ్యారంటీ జడ్జ్ చేయలేము ఇప్పుడు ఏం జరుగుతుందని. సో అందులో నుంచి మనం ఒకవేళ ఇప్పుడు నేను నా ప్రీవియస్ ఫిల్మ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో నాకు కూడా దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా మనం ఎట్లా కేర్ తీసుకోవాలని తప్పిస్తే మనం కొన్ని అయితే ఏం చేయలేం కదా. ఇట్ హ్యాపెన్స్. అందులో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, సక్సెస్ నుంచి వల్లే మనం ఏది ఎక్కువ బ్రెయిన్లోకి తీసేసుకొని ఏది ఎక్కువ తీసుకోకూడదు బ్రెయిన్లోకి అనేది. అంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఏంటి ఇట్లాంటివి ఏం కాకుండా కథకి ఏం కావాలి అంటే ఆడియన్స్ మారుతుంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను శైలజ బాగుందన్నారు. సో అట్లా నా ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఇష్టపడే వాళ్ళు కొంచెం ఈసారి ఎందుకండి ఇలా అయింది అనేది అన్నప్పుడు నా ప్రీవియస్ ఫిలిం కూడా. సో అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి మనం. రైట్. సో కరెక్టే కదా, మనం ఒకటి అనుకున్నాం ఓహో అక్కడ ఇలా అయింది, ఈసారి కొంచెం కేర్ తీసుకోవాలి అట్లా.
సో అది ఉంటుంది, ఆ జాగ్రత్త తీసుకోవడం ఎప్పటికీ ఉంటుంది, ప్రతి సినిమాకి యాడ్ అవుతూ ఉంటుంది. యా, యాక్టర్స్కి మేబీ తక్కువ ఉంటుందా అంటే మెయిన్ హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఉన్నట్టే ఆ సినిమాలో చేస్తున్న ఒక రోల్, ఇంపార్టెంట్ రోల్ అయినా ఏదైనా ఆ యాక్టర్ కూడా ఉంటుందా